నమస్తే. తెలంగాణ, ఆంధ్ర మళ్ళీ రచ్చలేవబోతా ఉందా? అసలు ఎన్నడూ లేని విధంగా మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అనే పదం ఎందుకు ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తూ ఉంది? అసలు దీన్ని వెనుకున్నటువంటి కుట్ర ఏంది? హిందుత్వాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం జనసేన ఎందుకు చేస్తుంది? ఇక వీటన్నిటిపైన కొంచెం కులంకుశంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, స్టోరీలోకి వెళ్తే తెలంగాణ, ఆంధ్ర కొట్లాట అయింది, విడిపోయినాం, ఎవరి రాష్ట్రాన్ని వారు ఏర్పాటు చేసుకున్నాం, ఎవరి జీవితాలు జీవిస్తూ ఉన్నారు, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ నినాదం మళ్ళీ బయటకు వస్తూ ఉంది అని చెప్పేసి అంటే, తెలంగాణ ప్రజలతోన తెలంగాణ ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు గొడవ అని చెప్పేసి అయితే చెప్పుకోనికి అసలే లేదు. ఎందుకంటే అనేక మంది అన్నదమ్ముల్లా అనేక విధాలుగా మాట్లాడుకుంటారు, స్నేహితులు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. మరి ఈ ఇష్యూ ఎందుకు తెర మీదకి వస్తూ ఉందంటే, తెలంగాణలో ఆంధ్ర విడిపోయినప్పటికి కూడా ఆంధ్ర పెత్తందారితనం ఇంకా తెలంగాణలో కొనసాగుతూ ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి నిజం. ఇది ఆనాడు తెల్లాపూర్ చౌరస్తాలో గద్దర్ ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, గద్దర్ విగ్రహ ఆవిష్కరణ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక ఇబ్బందులు, అనేక పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే ఈ తెలంగాణకు గుండెకాయలాగా ఉన్నటువంటి మైత్రివనం అయితేనే, ఇటు రవీంద్ర భారతిని అయితే అక్కడ రెండు విగ్రహాలు వెలిచాయి. అవి రెండు కూడా ఆంధ్రాలే. సరే, ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రాలో మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటాడని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా. సరే, అందుకు అనుకుందాం. బాలసుబ్రహ్మణ్యం విషయం ఏంది? ఎలా తెలంగాణ ప్రజలు వద్దు వద్దు అని చెప్పేసి అంటా ఉన్నా కానీ ఏదో బలవంతంగా లేదంటే ఇష్టానుసారంగా మీ రాజ్యం ఉంది కదా అని చెప్పేసి, అటు నా గురువుకు సంతోషం కల్పించాలి కదా అని చెప్పేసి ఆంధ్రాను మెప్పియడానికి, ఆంధ్ర పాలకులను మెప్పియడానికి ఇక్కడ తెలంగాణ పాలకుల ముసుగులో ఉన్నటువంటి గుంటనక్క ఆయనకు నచ్చిన పాలన చేస్తూ ఉంటే, ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, వద్దని చెప్తూ ఉంటే ఎందుకని చెప్పేసి విరమించుకోలేకపోతూ ఉన్నాడు. ఇదంతా కూడా కేవలం తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పెత్తందరితనాన్ని మళ్ళా నిర్మించడానికి, మాపిపోయినటువంటి టీడీపీని తెలంగాణలో మళ్ళా ఉదయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సూర్యునోలే మళ్ళా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సాధ్యమవుతుందా? 1200 మంది అమరవీరులు వాళ్ళ బలిదానాలపైన ఏర్పడ్డ ఈ తెలంగాణ మళ్ళీ పోరాటం మర్చిపోయింది అనుకుంటారా? ఆ రోజు ఆ పోరాటాన్ని చూసి భయపడే కదా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి సమైక్య ఆంధ్రాలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా చివరికి తెలంగాణ సాధించుకొని అనేక మంది అమరుల సమాధులపైన తెలంగాణ నిర్మించుకొని మా పరిపాలన మేము చేసుకుంటూ ఉంటే, ఇలా కాంగ్రెస్ను బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అక్రమాలను భరించలేక కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పోయి ఒక ఆంధ్ర పాలకుని అంటే తెలంగాణ సీఎం ఆంధ్ర వ్యక్తి కంటే హీనంగా మారిపోయింది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నది వాస్తవం. మరి దేనికోసం అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర పాలకులై, ఆంధ్ర పెత్తందారులై, ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులై ఈరోజు తెలంగాణలో విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు మెప్పు? తెలంగాణ ప్రజల మెప్ప? తెలంగాణ ప్రజలు అడిగిర్రా? అడగకున్న ఆ విగ్రహాలను బలవంతంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎవడైనా అడ్డొస్తే మూసి నదిలో వేసి తొక్కుతా అని చెప్పేసి అనుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం. చలో, ఈరోజు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వాన్ని కుంగలోకి దక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ చేస్తున్నాం, కాంగ్రెస్ అసలు చేస్తుంది అని చెప్పేసి అనే మాట అంటే దానికంటే నీచమైన పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది, కాంగ్రెస్ పరిపాలన అస్సలే నడవట్లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ముమ్మాటికి నిజం. ఇలా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఈరోజు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలే. కానీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన హామీలు గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజలంతా కూడా అస్తిత్వాన్ని మర్చిపోయి, పోరాటాన్ని మర్చిపోయి, చీమునెత్తులు చచ్చిపోయి ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతూ ఉంటే చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ప్రజలకు ఎట్లాంటి సంబంధం లేదు, ఆంధ్ర ప్రజలకు ఎట్లాంటి సంబంధం లేదు.
ఇది ఆంధ్ర పెత్తందారితరులకు మాత్రమే సంబంధం. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి ఆంధ్ర ప్రజల్ని ఇక్కడ ఉండనివ్వరంట, సావగొడతారంట, చంపుతారంట అనుకుంటా భయపెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రజలారా ఒకటి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మనకే గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది చిచోర చిల్లరగాలని తీసుకొచ్చి మన నాయకులపైన, మన జర్నలిస్టులపైన, మన తెలంగాణ ఉద్యమకారులపైన, ఉద్యమకారుల అమరుల కుటుంబాలపైన దాడి చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం? వాళ్ళు ఏదో ఎంగిలి మెతుకులు ఆశించి ఈరోజు ఇక్కడ చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకు సహకరిస్తున్నటువంటి శాటిలైట్ మీడియాకు కూడా బుద్ధి చెప్పాలి. ఇవన్నీ కూడా కలిసికట్టుగా వచ్చినప్పుడు ఏమవుతా ఉందంటే తెలంగాణ మీద మరింత బలపడతా ఉంది. తెలంగాణలో వాస్తవమే అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏనాడు ఒక తెలంగాణ ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇంకా అనేక ఛానళ్ళు ఎందుకని చెప్పేసి మన జనసేన మీటింగ్ పెట్టగానే కెమెరాలు ఎత్తుకొని, వెహికల్స్ ఎత్తుకొని పరుగున అక్కడికి రావడం జరిగింది. బికాజ్ ఆఫ్ మీ వాదాన్ని, మీ నినాదాన్ని తెలంగాణ మీద రుద్దాలి. తెలంగాణలో గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా ప్రజలకు చూపించాలి. సమస్యలు పట్టవు. ఖమ్మం వెలుగుమట్ల సమస్యలు పట్టవు. తెలంగాణలో అనేక సమస్యలు ఈ మధ్య కాలంలో రైతులు గోసపడతా ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలు కనబడినట్టు, అసలు తెలంగాణలో సమస్యలే లేనట్టు. సో తెలంగాణ ఆంధ్ర వివాదం ఖచ్చితంగా మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. దేనికోసం అని చెప్పేసి అంటే ఈ పెత్తందారిదారులు ఇక్కడ చేస్తున్నటువంటి కుట్రలు, ఇక్కడ చేస్తున్నటువంటి అక్రమాలు, ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి పనుల వల్ల మళ్ళీ తెలంగాణలో ఆ ఆలోచన, ఆ నినాదం మళ్ళీ పుట్టబోతూ ఉంది. పుడితే ఎట్లా ఉంటుందో తెలుసు ఆంధ్రాకు. తెలంగాణలో ఒక్కసారి ఒక నినాదం కావచ్చు, ఒక పోరాటం కావచ్చు మొదలైతే ఆ పోరాటం ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి తెలుసు. 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలుసు. క్లియర్గా ఒకటి ఆలోచించండి. ప్రజల మధ్యలో గొడవలు పెట్టి ఏదో మీ స్వార్థాల కోసం, మీ రాజకీయాల కోసం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, అది దయచేసి మానుకోండి. ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టించి రెచ్చగొడతాం, దాడులు చేస్తామని చెప్తే తెలంగాణ కూడా అదే దాడులతోని, తెలంగాణ కూడా అదే ఉద్యమాలతోని, తెలంగాణ అదే పోరాటాలతోని, చావుల మీద కూడా మరణాల సైతం అంటే సావును సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేశారు. సో మళ్ళీ రెచ్చగొట్టకండి దయచేసి. ఎవడో రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు తిరుపతిలో, పెట్టుకోండి. మీ ప్రెస్ మీట్లు మీరు పెట్టుకొని మీ నాయకుని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, నో ఇష్యూ. కానీ ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, ప్రజలను కిచ్చవచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఒక తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ అమరుడి భార్యను పట్టుకొని 200-300 రూపాయల కోసం వచ్చినటువంటి కైకిలి, లేదంటే తాగుబోతు మహిళ అని చెప్పేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికంటే సిగ్గుమాలిన పని ఇంకేముంటుంది? ఆమె ఇంటికి వెళ్ళి ఒకసారి ఆమె పరిస్థితి చూడు. ఆమె భర్త నిజంగా ఉంటే ఆమెకు ఒక పెద్ద దిక్కు ఉండేది కదా. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి భార్య ఆమెను ఈరోజు తాగుబోతంటారా? తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది. అరే మన దాకా వచ్చినాక చూసుకుందాంలే అని చెప్పేసి అంటే ఆ రోజు కూడా అట్లనే అనుకోవట్లా తెలంగాణను ఆంధ్రాను కలిపి విడిగొట్టడానికి ఎన్నో ప్రాణాలు పోవాల్సి వచ్చినాయి. ఈరోజు అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా టీడీపీ ఇక్కడ మకం వేద్దామని చెప్పేసి చూస్తూ ఉంది, జనసేన పార్టీ ఇక్కడ మకం వేద్దామని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తన బిడ్డకు తన పిల్లలపైన ప్రేమ ఉంటుంది కానీ పరాయోని బిడ్డల మీద ప్రేమ ఉండదు. సరే ఒక నినాదం కూడా ఉంది. బయట ఓడో వచ్చి మన దగ్గర అక్రమాలు చేస్తూ ఉంటే, అన్యాయాలు చేస్తూ ఉంటే ప్రాంతం తరిమి కొట్టాలే ప్రాంతం నుండి, ఇదే ప్రాంతీయుడు ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటే పాతర పెట్టాలని చెప్పింది. అదే చేయాలి మనం. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మనల్ని వాడుకుంటూ ఉంటే మనం వాళ్ళతో కలిసిపోయి ఏదో పనులు చేసే ప్రయత్నం చేస్తే అది తల్లిపాలు దాగి రొమ్మును గుద్దినట్టు అయిపోతుంది. సో ఆలోచించాలి. జనసేన పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. ఇక్కడ జనసేన వర్సెస్ తెలంగాణగా మిగిలిపోవాలనుకుంటే మిగిలిపోండి, నో ఇష్యూ. 4 లక్షల మంది ఉన్నాం, అది చేసాం ఇది చేసాం అంటే ఎంతమందిని చంపుతారు? కొడతారు, చంపుతారు, ఏం చేస్తారు? ఈ కొట్లాట ద్వారా, ఈ సంపుళ్ళ ద్వారా ఏం సాధిస్తారు? మీరు చేస్తున్నటువంటి నీచమైన పనికి మీ నాయకుడు సమాధానం చెప్పుకోవాలి. కొట్టమని చెప్పినా, సంబని చెప్పినా
సో ఇది ఇట్లా నడుస్తూ ఉంది. దీనిపైన మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అటు ఆంధ్ర గవర్నమెంట్. ఇంకోసారి తెలంగాణ జర్నలిస్టులపైన కావచ్చు, తెలంగాణ మేధావులపైన, తెలంగాణ ఉద్యమకారులపైన అరెస్టులు అని చెప్పేసి అంటూ ఇష్టానుసారంగా పిచ్చికూతలు కూస్తూ ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోవడానికి గాజులు వేసుకుని ఎవరు లేరు ఇక్కడ. మా ప్రాంతంలో గాజులు వేసుకున్న మహిళలు కూడా పోరాటాలు చేస్తే ఎట్లా ఉందో మా బెల్లి లలితక్కను చూసి నేర్చుకోవాలి, మా సాకలి ఐలమ్మని చూసి నేర్చుకోవాలి. తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సింది ఏం లేదు, ఇక తెలుసుకోవాల్సిందే. ఇలా మా చేతులకు గాజులు వేసుకొని ఉన్నటువంటి మా మహిళలు కూడా చైతన్యంతో, పోరాట స్ఫూర్తితో ఉన్నారు. సమయం కోసం, సమయం వస్తే వాళ్ళు బయటకు వెళ్తే శివంగులు అవుతారు. నిన్న ప్రెస్ క్లబ్లో శివంగా అయినట్టు. సో ప్రాంతాల మధ్య విభేదాలు అంటూ ఏం లేవు, ఎవరు రెచ్చగొడతలేరు. ఖచ్చితంగా దాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రెచ్చగొట్టి ప్రాంతాల మధ్యలో గొడవలు చేయాలని చెప్పి చెప్తున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి రెచ్చగొట్టాల్సిన అవసరం కావచ్చు, ఎవరికి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రాంతానికి ముప్పు ఉందన్నప్పుడు ఖచ్చితంగా మౌనం వీడతాం. పార్టీలకు అతీతంగా అందరం ఏకమవుతాం. ఇక మీ కొంతమంది ఎక్కడ పోని చిల్లర బ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ చిల్లర బ్యాచ్ తోటి మీరు అనేక ప్రయత్నాలు చేస్తుండొచ్చు, ఇదే ప్రాంతం మీద విషం చిమ్మించే ప్రయత్నం చేస్తుండొచ్చు ఇదే ప్రాంత ప్రజలతోని. కానీ అల్టిమేట్గా ప్రజలన్నీ గమనిస్తారు. వాస్తవాలను కొంచెం లేట్ తెలుసుకుంటారేమో, తెలుసుకోవడం మాత్రం పక్కా. అది తెలుసుకున్నప్పుడు మట్టి కొట్టుకోబోతారు మీరు. సో ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మౌనం వీడాలి. మనకెందుకులే అని చెప్పేసి అనుకుంటూ పోతే రేపు మన ఇళ్ళకి వస్తుంది, మన ప్రాంతాలకు ఆల్రెడీ చూడబోతూ ఉంది, మన వ్యవస్థ మీద దెబ్బ కొట్టబోతూ ఉంది, మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వ భూములపైన కన్నేస్తూ ఉంది, మన తెలంగాణ అభివృద్ధి పైన కన్నేస్తూ ఉంది. సో దాన్ని అంతా దోచుకున్నాక ఏం చేసేది ఉండదు కాబట్టి దోచుకోకముందుకే జాగ్రత్త పడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రాంతాల మధ్య ఈ గొడవలు రావద్దు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు కూర్చోవాలి. మా ప్రాంతానికి మీ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తూనే అశాంతి నెలకొనకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పెట్టిరు. ఆ రాజ్యాంగం లేవు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఖచ్చితంగా అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం ఒకటే ఉంటుంది. ఇష్టానుసారంగా ఏదో బుక్కులు అని రాసుకొని పోతే అవి నోట్ బుక్లు, చిత్తు బుక్కుల కంటే హీనంగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను. ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.